హాయ్ ఈరోజు మనం చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయిన ఒక స్వేచ్ఛా ప్రయాణం గురించి మాట్లాడుకుందాం. ఆ ప్రయాణం వెనుక ఉన్న అసలైన నైతిక బలమేంటో లోతుగా చూద్దాం. సరే, మన కథ ఇక్కడ మొదలవుతుంది. మే 1994. ఇది కేవలం ఒక క్యాలెండర్లోని తేదీ కాదు. ఇది ఒక దేశం మొత్తం కొత్త ఆశలతో, కొత్త ఊపిరితో మేల్కొన్న రోజు. ఆ రోజున నెల్సన్ మండేలా సౌత్ ఆఫ్రికాకు మొదటి నల్లజాతి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ క్షణాన్ని ఆయన న్యాయం, సమానత్వం ఇంకా మానవ గౌరవం సాధించిన విజయం అని వర్ణించారు. అది కొన్ని దశాబ్దాల పాటు సాగిన ఒక క్రూరమైన పోరాటానికి దక్కిన అద్భుతమైన ముగింపనమాట. అయితే ఈ విజయం వెనుక ఉన్న విలువను మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే అసలు వాళ్లు దేన్ని ఓడించారో మనం తెలుసుకోవాలి. అదే అపార్థైడ్, అంటే వర్ణవివక్ష. అపార్థైడ్ ఈ పదం వినడానికి సింపుల్గా ఉన్నా దాని వెనక ఉన్న క్రూరత్వం మాటల్లో చెప్పలేనిది. ఇది జస్ట్ ఇనీక్వాలిటీ కాదు, ఒక దేశంలోని మెజారిటీ ప్రజల హక్కుల్ని కాలరాయడానికే ప్రభుత్వం అధికారికంగా తీసుకొచ్చిన వ్యవస్థ. అంటే వాళ్ల సొంత దేశంలోనే వాళ్లు రెండో తరగతి పౌరులుగా బ్రతకాల్సొచ్చింది. 27 సంవత్సరాలు ఈ అన్యాయమైన వ్యవస్థపై పోరాడినందుకు మండేలా చెల్లించిన వెల ఇది. తన జీవితంలో అత్యంత విలువైన 27 ఏళ్లు ఆయనొక రాజకీయ ఖైదీగా జైలు గోడల మధ్య గడిపారు. అయితే ఆ సుదీర్ఘమైన జైలు జీవితం, ఆ ఒంటరితనం ఆయన్ని బలహీనపరచలేదు. పైగా అసలు స్వేచ్ఛ, ఫ్రీడమ్ అంటే ఏంటి అనే దానిపై ఆయన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసింది. మొదట్లో ఆయన ఆకలి అది తన పర్సనల్ ఫ్రీడమ్ కోసం, అంటే ఒక యువకుడుగా తన స్వేచ్ఛ తనకు కావాలి అన్నట్టు. కాని రాను రాను ఆ ఆకలి స్వరూపం మారిపోయింది. అది తన ఒక్కటి కోసం కాదు, తన ప్రజలందరి స్వేచ్ఛ కోసం ఒక అణచలేని శక్తిగా, ఒక మహోద్యమంగా మారింది. అప్పుడే ఆయనకు ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. అదేంటంటే, చుట్టూ ఉన్నవాళ్లు సంకెళ్లతో ఉన్నప్పుడు మన ఒక్కరి స్వేచ్ఛకు అర్థం లేదు. వ్యక్తిగత స్వేచ్ఛ అనేది అందరి విముక్తితో ముడిపడి ఉంటుంది. అది లేకుండా ఇది అసంపూర్ణం. ఈ ఆలోచనే ఆయన్ని ఇంకో అడుగు ముందుకు తీసుకెళ్ళింది. అణచివేత గురించి ఆయన చెప్పిన విషయాల్లోకెల్లా ఇది చాలా శక్తివంతమైన, విప్లవాత్మకమైన ఆలోచనకు దారితీసింది. మండేలా ఒక అద్భుతమైన మాట అన్నారు. అణచివేసేవాడు, అణచివేతకు గురైనవాడు ఇద్దరూ ఖైదీలేనట. ఒకరు ద్వేషానికి బందీ అయితే మరొకరు భయానికి బందీ. వాళ్ల జైలుగదులు మాత్రమే వేరు. చూడండి, ఇది అణచివేతను ఎంత కొత్త కోణంలో చూపిస్తుందో. ఆయనేం నమ్మారంటే, నిజంగా స్వేచ్ఛగా ఉండాలంటే మనసులోంచి ద్వేషాన్ని తీసేయాలి. అలా చేసినప్పుడు అణచివేతకు గురైనవాళ్లే కాదు, అణచివేసినవాళ్లు కూడా విముక్తి పొందుతారు. అసలైన ధైర్యం పగ తీర్చుకోవటంలో కాదు, క్షమించడంలో, కలిసిపోవటంలో ఉంటుంది. సో ఇంతా చేసి నెల్సన్ మండేలా ఈ సుదీర్ఘ ప్రయాణం మనకు నేర్పే అసలు పాఠమేంటి? స్వేచ్ఛ అంటే చాలామంది మనల్ని కట్టడి చేసే సంకెళ్ళు తెగిపోవడమే అనుకుంటారు. కాని మండేలా ప్రకారం అది సగమే. అసలైన స్వేచ్ఛ అంటే ఆత్మగౌరవంతో బ్రతకడం, అలాగే ఇతరుల స్వేచ్ఛను కూడా గౌరవించడం. అంటే నిజమైన స్వేచ్ఛ ఎప్పుడూ బాధ్యత నుంచి విడదీయలేనిది. ఇదంతా మనల్ని ఒక చివరి ప్రశ్న దగ్గర నిలబెడుతుంది. స్వేచ్ఛ వైపు సాగే ఈ నడక నిజంగా ఎప్పటికీ ముగియనిది అయితే, మరి మన తరువాతి అడుగు ఏమై ఉండాలి? ఈ ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. దాని తరువాతి మలుపులు మనందరం తీసుకునే నైతిక నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటాయి.